సత్యము నిమిత్తం అనగా నా నిమిత్తము నా కుమార్తె పొందిన దూషణ. ఇదిగో ఇన్ని తిట్లు తింది నా బిడ్డ నా కోసం, ఇన్ని దెబ్బలు తింది నా బిడ్డ నా కోసం, ఇన్ని మాటలు పడింది నా బిడ్డ నా కోసం, వెలివేయబడింది నా కూతురు నా కుమారుడు నా కోసం వెలివేయబడ్డారు, నా కోసం ఈ బాధలన్నీ పడ్డారు నా బిడ్డలో అని రాసుకుంటాడు. రాసుకొని దానికి తగ్గ జీతాన్ని కూడా పెడతాడు అక్కడ, ఫలాన్ని. అందుకే చెప్పాడు, తిట్టినోడల్లా నిన్ను ధన్యుని చేస్తున్నాడు, దూషించినోడల్లా నిన్ను గొప్ప చేస్తున్నాడు. నువ్వు సంతోషించి ఆనందించి పండగ చేసుకో. పాసిబిలిటీ ఉంటే పలావ్ వండుకొని తిను. వాళ్ళు నిన్ను శత్రువుగా భావించారు, దేన్ని బట్టి తెలుసా? సత్యమును బట్టి, యేసును బట్టి నువ్వు వారికి శత్రువు అయిపోయావు. వారి ప్రేమ దక్కకపోతేనే నీకు కొండంత ప్రేమ, యేసయ్య ప్రేమ దక్కింది. యేసు నీకు తోడుగా ఉంటాడు. నీ ఇంటోళ్ళు మొత్తం నేను వదిలిపెట్టవచ్చు, నువ్వు అటుపోయావు ఇటుపోయావు, అందులో కలిసావు ఇందులో కలిసావని, కానీ ఆశ్రయ దుర్గమైన యేసు నీతో ఉంటాడు.